ప్రయిస్తలారటం గ్రహించలేనటువంటి మహత్యము కలిగిన కార్యములు చేసే దేవుని పేరట ఈ రోజున ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ప్రయిస్తలారటం వందనాలు. ఈరోజు వాక్యంలో నుంచి మీకు ఒక సాక్ష్యం చెప్తా. సాక్ష్యాన్ని చివరి దాకా వినాలి. ఏదో ఇన్స్టాగ్రామ్ రీలు అలాగనే యూట్యూబ్ షార్టుల్లో చివరిలో ట్విస్ట్ ఉంటుంది చూడండి అని చెప్తారు. అలాగైతే నేను అనను, కానీ నేను చెప్పే సాక్ష్యము మొదట విని చివరిలో దేవుని కార్యం చూస్తే మొదటి నుంచి వినాల్సిందే అని మీకు అనిపిస్తుంది. అందుకే చివరి దాకా సాక్ష్యాన్ని వినండి, బాగుంటుంది. దేవుని కార్యం దేవుడు యమ జరిగించండి దేవుడు మీ అందరి జీవితాల్లో కూడా ఈ మందిరం తరపున, ఈ సేవ తరపున దేవుడు అంతటి కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుని చెయ్యి నాకు తోడుగా ఉంది. ఆయన ఎంబడి నేను పోతున్నా, ఆయన ముఖం చూసి నా ఎంబడి మీరు వస్తూ ఉన్నారు. నాకు జరిగించినటువంటి కార్యం మీకు జరుగుతుంది, మీకు కూడా జరిగిస్తాడు. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, ఆయన ఖచ్చితంగా ఈ ప్రార్థనలని, ఈ వాక్యాలని అనుసరించే మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు. కొంచెమైనా మేలు జరుగుతుంది. కొంచెమైనా మేలు జరిగిందంటే మీదటికి మీరు గట్టిపడ్డారంటే, స్థిరపరచబడ్డారంటే ఇక యమ జరుగుతుంది. ఆమేన్. ఈరోజు వాక్యము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 3వ వచనం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఈ లేఖనంలో ఈరోజు మన వాక్య ధ్యానము ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. దావీదు జీవితంలో ఎన్నో చూసిండు. దేవుని శక్తి ఇంతే అని అనుకున్నాడా? అనుకున్న సమయంలోనే ఆయన దావీదు ఊహ కందనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించి, నువ్వు పొరబడుతున్నావు దావీదా, పొరబడుతున్నావు. నా శక్తి నీకున్నటువంటి మెదడును కలుగజేసింది. నేను కలుగజేసిన మెదడుతోటి నన్ను అంచనా వేయటానికి నువ్వు సరిపోతావా? నువ్వు సరిపోవు. కాబట్టే నా శక్తిని నువ్వు అంచనా వేయలేవని ఆశ్చర్య కార్యాలు దావీదు జీవితంలో జరిగించిండు. ఆ కార్యాలను చూసిన దావీదు గ్రహించలేము, దేవుని కార్యాలు గ్రహించలేము. ఆ మహత్యాన్ని మనం అంచనా వేయటం కష్టం, అంచనా వేయటం అనేది కష్టం అని చెప్తా ఉన్నాడు. సాక్ష్యంలోకి వెళ్దాం. రాత్రి యూట్యూబ్ షార్ట్లో ఈ సంవత్సరం క్యాలెండర్ అప్లోడ్ చేశా. రాత్రి 10 దాటి ఉంటుంది, ఆ టైంలో అప్లోడ్ చేశా. అసలు నిజానికి 1వ తారీఖునే లేదా 31వ తారీఖు డిసెంబర్ నెల 31వ తారీఖు నైటే ఆ క్యాలెండర్ అప్లోడ్ కావాల్సింది. ఏం జరిగిందంటే ఈ సంవత్సరం, అంటే పోయిన నెల డిసెంబర్ నెలలో ఒక 5-6 సంవత్సరాల నుంచి నాకు తెలిసినటువంటి అన్యుడు ఆయన దగ్గర ప్రతి సంవత్సరము చర్చి క్యాలెండర్లకు ఆర్డర్ ఇచ్చి చేయించేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే ఆయన తమ్ముడు తీసుకున్నాడు ఆర్డర్లన్నీ. తీసుకొని చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే
నేను కూడా ఆర్డర్ ఇచ్చిన ఇప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా. అయితే నమ్మకమైన వాళ్ళు, వాళ్ళ అన్న చాలా నమ్మకమైనవాడు. ఎంత నమ్మకం అంటే ఫోన్ చేసి చెప్తే చాలు రెడీ అయిపోతాయి. రూపాయి కూడా నాకు కావాలని చెప్పి అన్నాడు, అడ్వాన్స్ కూడా అడగడం. చూసిండు నమ్మకస్తులు అని తెలిసినాక ఫోన్ చేసి చెప్తే చాలు ఎన్ని కావాలని అడుగుతాడు, అంతే రెడీ అయిపోతాయి. ఇది మొత్తం రెడీ అయినాకని డబ్బులు ఇచ్చి తీసుకో అని చెప్తాడు. అంతటి నమ్మకమైనవాడు. ఈసారి నమ్మకమైనవాడు కదా, వాళ్ళ తమ్ముడే కదా అని ఈ సంవత్సరం కూడా క్యాలెండర్లకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత పోయిన డిసెంబర్ నెల 14వ తారీఖు నేను చెప్పా, ఈ సంవత్సరం క్యాలెండర్లు ఎప్పుడులాగానే కావాలి అని చెప్తే తీసుకున్నాడు ఆర్డర్. తర్వాత అదే రోజు సాయంత్రానికో తెల్లారికో అడ్వాన్స్ రూపాయలు పంపించమని చెప్పి అన్నాడు. సరే అని గూగుల్ పే పంపించాను రూపాయలు. ఎప్పుడు లేదు ఇప్పుడు అడ్వాన్స్ అడుగుతా ఉన్నాడు ఏందా అని చెప్పి నేను అనుకున్నా. కానీ నమ్మకమైనవాడు కదా, ఇంకా అడగలేకపోయాను. సరే అని చెప్పినని నేను షాపుకి పోయింది లేదు, వాడు నా దగ్గరకు వచ్చింది లేదు. అంతా ఫోన్లో చెప్పి ఆర్డర్ ఇచ్చా, చేయమని చెప్పా. అదే రోజు సాయంత్రానికో తెల్లారికో బహుశా గుర్తులేదు, తెల్లారే అనుకుంటా. డబ్బులు పంపించడం మాత్రం తెల్లారే పంపించా. 1000 రూపాయలు మధ్యాహ్నం పూట పంపించా. 1000 రూపాయలు పంపించా. ఫస్ట్ అడిగినప్పుడే అడ్వాన్స్ కావాలి 1000 రూపాయలు పంపించండి పంపించా. తర్వాత మళ్ళీ ఒక వారానికి 500 అడిగిండు. సరే అని 500 పంపించా. ఇక ఇంకొక వారానికి దగ్గర డిసెంబర్ నెల ఆఖరికి వస్తూ ఉంది. అంతా ప్రింట్ అంతా అయిపోయింది. ఇంకా 500 కావాలని చెప్పానంటే మళ్ళీ 500 పంపించా. మొత్తం 2000 పంపించా. 2000 పంపించిన తర్వాత ఇంకా ఈ డిసెంబర్ 31 తారీఖు వస్తూ ఉంది. క్యాలెండర్ మనకు కావాలి. నేను ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ ఎత్తట్లా. ఫోన్ ఎత్తపోయాలకి చూసిన 2 రోజులు చూసా, ఎత్తలే. తర్వాత జనవరి 1 వచ్చింది, 2వ తారీఖు 3వ తారీఖు గడిచిపోయింది. తర్వాత ఫోన్ చేసి వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పెట్టినా కానీ అడ్రస్ లేడు. నాకు పిచ్చి లేసినట్టు అయిపోయింది. ఈ అందరు క్యాలెండర్లు అడుగుతా ఉంటే ఎట్లాగే అయిపోయిందా అని చెప్పినట్టు షాపుకి పోతే షాపులో ఉండేవాళ్ళు షాపుకి రాక 4 రోజులు అయింది అని చెప్పని అన్నారు. ఆడుండి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లా. ఆ షాప్లో ఉన్న వాళ్ళ చేత కూడా ఫోన్ చేయించాం, వాళ్ళ నెంబర్ నుంచి. ఫోన్ లిఫ్ట్ చేయట్లే. ఇక వీడు ఇంత నమ్మకం అని చెప్పి నన్ను వీడికి ఇస్తే కనీసం చర్చి క్యాలెండర్లు అందరూ అడుగుతా ఉన్నారు. టైం అయిపోతా ఉన్నది. అయిపోయింది టైం. జనవరి నెల 5-6 తారీఖు అప్పుడు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక వీడు ఇచ్చేటట్టు లేడని చెప్పానని ఆ షాప్ వాళ్ళని, తర్వాత అక్కడే ఉన్నటువంటి ఇంకా 2 షాపుల వాళ్ళని కనుక్కుంటే ఆ షాప్ వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి ఇంకా 2 షాపుల వాళ్ళు, మొత్తం 3 షాపుల వాళ్ళని కనుక్కుంటే జనవరి నెల వచ్చింది. ఇప్పుడు ఈ క్రిస్టియన్ క్యాలెండర్లు దొరకటం చాలా కష్టం అని చెప్పని అన్నారు. ప్రయత్నం చేశా, వాళ్ళ చేత కూడా ప్రయత్నం చేయించా. వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళందరినీ అడిగారు, ఎక్కడా దొరకల. ఇంకా అక్కడికి 10 రోజులు గడిచిపోయింది. జనవరి నెల 15వ తారీఖు వచ్చింది. ఇక అందరూ తెలిసిన వాళ్ళందరూ అడుగుతా ఉంటే ఇక చెప్పినట్లా కానీ ఇవ్వాల్సిన ఇవ్వలేదు, డబ్బులు కూడా ఇవ్వాల. క్యాలెండర్లు ఇప్పుడు ప్రయత్నం చేస్తే ఎక్కడా దొరకట్లేదు అని చెప్పి అన్నా. అంటే ఇక చర్చికి వచ్చే బ్రదరు, ఆ బ్రదరు ఆయనకి తెలిసినటువంటి ఒక ప్రెస్ వాళ్ళ దగ్గరికి పోయి, అదే పనిచేసేటువంటి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ నెంబర్ తీసుకొని ఆ నెంబర్ నాకు ఇచ్చి నన్ను వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వమన్నాడు. సరే అని చెప్పినాను. వాళ్ళని కాంటాక్ట్ అయితే
వాళ్ళ దగ్గరికి పోయి, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత అడిగాను నేను. అడిగితే మా దగ్గర ఉన్నాయని చెప్పినని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చూపించారు. చూపిస్తే ఇది అని చెప్పాను. ఆయన ఎక్కడి నుంచి తీసుకొని వస్తారో అక్కడికి ఫోన్ చేసి అడిగితే లేవు, అయిపోయింది అని చెప్పి అన్నారు. వేరేది పంపిస్తా అని చెప్పినని వేరేది పంపించారు. వేరేది పంపిస్తే అది చర్చి క్యాలెండర్ కాదు, అన్యుల్ది అంటే మనకు తెలిసినటువంటి మామూలు కొటేషన్లు ఉంటాయి కదా, కొన్ని క్యాలెండర్లలో కొటేషన్లు ఉంటాయి, మంచి మంచి కొటేషన్లు రాస్తారు. ఏది మనకు తెలిసిన ఉంటాయి కదా, ఏమంటే విద్య లేనివాడు ఎంత పశువు అని, ఇంకా ఉంటాయి కదా, అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని, ఇలాంటి కొటేషన్లు ఉన్న క్యాలెండర్లు పంపించారు. పంపిస్తే నేను చూశాను. పంపించినప్పుడు సరైన క్లారిటీ లేదు, పూర్తిగా కనపట్ల. దగ్గర పెట్టుకొని జూమ్ చేసి మరి చూస్తే ఫోన్లో అది అన్యుల క్యాలెండర్, చర్చిది కాదు. నేను చెప్పిన ఇది చర్చిది కాదు, అన్యులది, వద్దు, ఇది చర్చిది అయితేనే పంపి అని చెప్పాను. మా దగ్గర లేవు, ఇదే ఉన్నదని చెప్పారు. ఇక సరే అని చెప్పానని ఇక వస్తా అక్కడనే అంతకు ముందు ఉన్నటువంటి 3 షాపులు ఉన్నారు కదా, ఆ 3 షాపుల్లో బాగా తెలిసినటువంటి ఒక షాపుకి పోయి అన్నను అడిగిన. అడిగితే నన్ను చూసి అన్నాడు, నేను అంతటా ప్రయత్నం చేశా, నాకు తెలిసిన వాళ్ళందరిని అడిగా, దొరకవు, సీజన్ అయిపోయింది అని చెప్పి అన్నాడు. నేను చేసేది ఏం లేక, నీకు తెలిసిన వాళ్ళు మరి దాని ఫోన్ నెంబర్ అన్నాయి అని చెప్పని అడిగా. ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఆయన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చిండు. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటికి వచ్చినాక ఈ లోపే కొంతమంది చెప్తా ఉన్నారు, హైదరాబాద్లో గౌలిగూడ అని ఒక ఏరియా ఉంటుంది. గౌలిగూడ ఆ ఏరియాలో ఈ క్యాలెండర్లు ఇవన్నీ దొరుకుతాయి. వెడ్డింగ్ కార్డులు, క్యాలెండర్లు, మళ్ళా అవి కాకుండా ఆఫీసుకు సంబంధించినటువంటివి టేబుల్ క్యాలెండర్లు, అవి కాకుండా విజిటింగ్ కార్డులు, ఇవన్నీ అక్కడనే దొరుకుతాయి. అక్కడికి పోయి నువ్వు కనుక్కుంటే, నేను పోయినటువంటి ఈ 3 షాపులోళ్ళు, అలాగనే నేను కలిసి వచ్చినటువంటి ఈ వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి తీసుకొస్తారు. నాకు తెలిసినటువంటి చర్చి బ్రదర్స్ కూడా అక్కడికి పోయి ఒకసారి ప్రయత్నం చేయని చెప్పని అంటా ఉన్నారు. ఆల్రెడీ ఇదే పని చేసేటువంటి వాళ్ళు చేతులు ఎత్తేసారు, సీజన్ అయిపోయింది, దొరకవని. వాళ్ళని మించి నేను కాదుగా, వాళ్ళకే దొరకలా, నాకేం దొరుకుతాయి అని నేను పోలా. తర్వాత ఏమైంది, ఇక తెలిసినటువంటి అన్న ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ దగ్గర ఉన్నది. ఇట్లాగనే ఒకరోజు బైబిల్ ఇట్లాగనే పెట్టుకొని ఇక వాక్యం చెప్పే ముందు ఏం చేద్దామని ఇట్లాగ ఆలోచన చేస్తా ఉన్నా, ఏం చేయాలని. అప్పుడు అన్న ఇచ్చిన క్యాలెండర్ ఆ ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ దగ్గర పెట్టుకొని ఫోన్ చేస్తే ఇట్లా సంగతి, ఫలానా షాప్ వాళ్ళు నాకు ఈ నెంబర్ ఇచ్చారు, నువ్వు అన్ని షాపులు తిరుగుతూ ఉంటావు కదా, నీకు తెలుసు కదా ఈ చర్చి క్యాలెండర్లు ఎక్కడ దొరుకుతాయి అంటే, ఇప్పుడు సీజన్ అయిపోయింది కదా, దొరకవు, చాలా కష్టం అని చెప్పాను. కరెక్టే, కానీ ఇంట్లోకి అయితే కాదు, చర్చివి అందరు అడుగుతా ఉన్నారు, నీకు తెలిసింది ఏదన్నా షాప్ ఉంటే నీకు ఐడియా ఉంటుంది కదా, అన్ని షాపులు తిరుగుతూ ఉంటావు, ఆ షాప్ నెంబర్ నాకు ఇవ్వు అని అడిగితే, దొరకవన్నా, కష్టం అని చెప్పాను. కరెక్టే, కానీ నేను
ముందుగానే సీజన్కు ముందుగానే ఇట్లా ఇచ్చా తెలిసిన వాళ్ళకి, వాళ్ళు డబ్బులు తీసుకొని ఇవ్వలేదు అని చెప్పాను అన్న. అరే అలాగ జరిగిందా, ఒక్క 10 నిమిషాలు ఉండు, ఒక్క 10 నిమిషాలు నేను వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటా అని చెప్పానని ఫోన్ కట్ చేసిండు. 10 నిమిషాల్లోనే ఫోన్ చేసి నంబర్ ఇచ్చి వీళ్ళని కనుక్కో, వీళ్ళ దగ్గర ఉంటాయని చెప్పి అన్నాడు. సరే అని వెంటనే ఫోన్ చేసే వాళ్ళకి ఫోన్ చేస్తే ఉన్నాయి అని చెప్పానని చెప్పిండు. తర్వాత నేనన్నా వాట్సాప్ చేయమని చెప్పానని వాట్సాప్ చేయమన్నా. వాట్సాప్ చేసిండు, తీసి చూస్తే అప్పుడు ఆయన ఏం పంపించిండు, క్యాలెండర్ వాళ్ళు పంపించారు కదా. లాస్ట్ టైం నేను పోయి చర్చి బ్రదరు వాళ్ళకి తెలిసినటువంటి ఒక షాప్ వాళ్ళ నెంబర్ ఇచ్చి వాళ్ళని కాంటాక్ట్ అవ్వి వాళ్ళ దగ్గర ఉన్నాయంట అని చెప్పి అన్నాడు కదా. వాళ్ళు ఏ క్యాలెండర్ అయితే పంపించారు అన్నిటిది మామూలు కొటేషన్లు ఉంటాయి అని చెప్పి అన్నా కదా, అదే క్యాలెండర్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అదే క్యాలెండర్ పంపించాడు. అది అన్యులది, ఇది అన్యులది, రెండిటికి రెండు అన్యుల క్యాలెండర్, దేవుంది కాదు. ఆయనకి నేను చెప్పే ఇది చర్చిది కాదు అని నేను చెప్పా. ఆయన అంటా ఉన్నాడు ఇదే ఉంది నా దగ్గర, ఇంకా లేదు అని అన్నాడు. తర్వాత వాట్సాప్లో చూసుకున్న తర్వాత ఆలోచన చేసిన, నేను ఎప్పుడైనా ఏం చేస్తానంటే ఒక 10 మంది కలిసి 10 మాటలు చెప్తే ఇందులో మంచి మాట ఏదైనా ఆలోచన చేసి ఆ మంచి మాటని చేసే మనిషిని కాదు దేవుంది ఏదన్నా ఉందా లేదా, దేవుంది ఉంటే చేస్తా. 10 మంది మంచి మాటలు 10 మాటలు చెప్పినా నేను చెయ్యను, దేవుంది అయితేనే చేస్తా. ఇప్పుడు ఇట్లా జరుగుతూ ఉంది. ఆయన పంపించిన క్యాలెండర్ ఒకటే, ఈ ఫోన్ నెంబర్ తీసుకొని అన్ని షాపులకు తిరిగేటువంటి ఈ మనిషి ఇచ్చినటువంటి ఆ షాపు ఆ మనుషుడి ఆ నంబర్ నుంచి వచ్చినటువంటి ఈ క్యాలెండర్, 2 క్యాలెండర్లు ఒకటే. ఇక ఇందులో దేవుంది ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతా ఉంది దేవుంది. అక్కడికి పోతేనేమో చర్చిది అనుకుని పోతే అన్యుల క్యాలెండర్, ఇక్కడికి పోతేనేమో ఏడేముంది పోలే వాట్సాప్ చేస్తేనేమో సేమ్ టు సేమ్ అదే క్యాలెండర్. ఒకవేళ ఇదే క్యాలెండర్ కదా, అక్కడికి పోతే దేవుడు ఏమన్నా చేస్తాడేమో, ఆ గౌలి గోడకు పోతే దేవుడు ఏమన్నా చేస్తాడేమో అనుకొని ఆలోచన చేసి వాట్సాప్లోనే ఈ రెండోసారి ఈ అన్యుల క్యాలెండర్ పంపించి చర్చి అని చెప్పి అన్నాడు కదా, ఆయనకి లొకేషన్ పంపించమని వాట్సాప్లో లొకేషన్ పంపించమని మెసేజ్ పెట్టిన తర్వాత ఇక తీరికగా కూర్చొని ఆలోచన చేస్తే, అంతకుముందు ఈ రకంగా ఆలోచన చేసిన, దేవుంది ఉందా, మనం పోవాలి అక్కడ గౌలి గోడకి వెళ్ళాలని ఉందా, దేవుంది ఉందా, పోదాం. తర్వాత ఆయనకి లొకేషన్ పంపించమని చెప్పిన ఆ బ్రదర్ అన్నకి చెప్పిన తర్వాత ఇక ఫోన్ పక్కకు పెట్టేసి ఇక వాక్యం చెప్పాలి కదా, ఈ వాక్యం చెప్పి ఇక ఆన్లైన్లో పెట్టేసి ఇక ఆలోచన చేసిన, ఆ క్యాలెండరు ఈ క్యాలెండరు 2 ఒకటే. అక్కడికి షాపుకి పోతే ఏమైంది, అడకాల. ఇప్పుడు ఇదే క్యాలెండరు ఆ క్యాలెండర్ 2 ఒకటే. ఈ షాపుకి పోయినా కానీ అదే జరుగుతుంది. ఏం చేద్దాం, దేవుంది అయితే ఉన్నది, నేను ఆడికి పోవాలా అంటే అడిగిపోతే దేవుడు ఏదన్నా సరే మార్గం చూపిస్తాడు అనుకొని మధ్యాహ్నం నుంచి పోదాం అనుకొని ఇక రెడీ అయిపోయి
పోతా ఉన్నా. ఈ రెడీ అయ్యి పోయే ముందు ఒకటి ఫిక్స్ అయినా, ఆ షాప్కి అయితే వద్దు. ఫోన్ చేసి రెండోసారి అదే క్యాలెండర్, అన్నిల క్యాలెండర్ పంపించి అన్నాడు కదా, ఆ షాప్కి అయితే వద్దు. అక్కడనే వేరే షాపులు ఉంటాయి, అక్కడనే ఉంటాయి షాపులు, వీళ్ళందరూ తీసుకొచ్చేది అక్కడికే పోయి వేరే షాపులను కనుక్కుందాం అని ఈ షాప్కి వద్దని చెప్పని అనుకొని అక్కడికి పోయా. గౌలిగూడకు పోయి ఆడున్నటువంటి షాపులు తిరుగుతా ఉన్నా. బస్సు దిగి ఆ షాపు దగ్గరికి పోవటానికి 1/2 కిలోమీటర్, ఆ షాపుల దగ్గరికి పోవటానికి 1/2 కిలోమీటర్. అక్కడి నుంచి ఆ లైన్లో ఆ స్ట్రీట్లో తిరుగుతూ ఉంటే అటుపక్క ఇటుపక్క అన్నీ కూడా వెడ్డింగ్ ఇన్విటేషన్లు, పెళ్లి కార్డులు ఉంటాయి కదా, అవి సేల్ అయ్యేటువంటి షాపులే ఉన్నాయి. ఆ ఏరియా మొత్తం తిరుగుతూ ఉన్నాడు. సాయంత్రం కావస్తా ఉంటే కాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. ఆ కాళ్ళ నొప్పులు వచ్చేటప్పుడు దేవుడు ఏమన్నా చేస్తే బాగుండు అని నేను అనుకున్నా. దేవుడు ఏమన్నా చేస్తే బాగుండు అని అనుకున్నా. ఇక ఇట్లాగనే వచ్చేటప్పుడు ఫస్ట్లో 1/2 కిలోమీటర్ దాటిన తర్వాత షాపులు స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 4 షాపులు 5 షాపులు క్యాలెండర్లు ఉన్నాయి. ఇప్పుడే కదా స్టార్టింగ్, ఒకటే కనిపించింది. ఇంకా ముందుకు పోయి చూద్దాం ఇంకేమన్నా ఉంటాయేమని అనుకొని ఆ నుంచి కిలోమీటర్ పొడిగొస్తే ఎక్కడ కూడా ఈ క్యాలెండర్లకు సంబంధించినవి కనపడలా. అన్ని వెడ్డింగ్ కార్డులకు సంబంధించినవి. ఆ కిలోమీటర్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చివరికి వచ్చేంతలో ఒక షాపు కనిపించింది. చివర్లో, ఆ స్ట్రీట్ చివర్లో, స్టార్టింగ్లో ఒకటి ఉన్నది, ఆ స్ట్రీట్ చివర్లో ఒకటి ఉన్నది. ఈ మధ్యలో అన్ని అటు ఇటు అన్నీ కూడా వెడ్డింగ్ కార్డులే. మళ్ళీ హార్డ్వేర్ షాపులు, ఎలక్ట్రికల్కి సంబంధించినవి ఇవేవన్నీ. ఇక ఆ స్ట్రీట్ చివర్లో ఉన్న ఆ షాపు కూడా కాదని ఇంకా ముందుకు పోతే మెయిన్ రోడ్డు వచ్చింది. మళ్ళా ఇటు వద్దానుకొని మళ్ళీ వెనక్కి తిరిగి ఈ స్ట్రీట్ చివర్లో ఉన్నటువంటి ఈ క్యాలెండర్ షాప్ ఉంది కదా, ఈ షాపులో పోయి అడిగితే దొరకు. ఒకటే మాట చెప్పిండు, దొరకు అని చెప్తే చూడని చెప్పి నేను ఏమంటాం, మనకు తెలియదు ఆ ఏరియా, ఆ షాపు అంతకన్నా తెలియదు. దొరకు అని చెప్పి అన్నాక ఎక్కడ దొరికితే ఐడియా ఉందా అని అడిగి, ఈ పక్కనే 3 షాపులు ఉన్నాయి, అక్కడ ట్రై చేయి అని అన్నాడు. సరే అని ఆ పక్క నేను అడిగిన షాప్ పక్కనే ప్రెస్ ఉంది. మళ్ళీ అదే షాపు ఒక చిన్న సైజు కంపెనీ అనుకో, ఇక ప్రెస్ అనుకోండి, ఇక చిన్న సైజు అట్లాగా అక్కడ పక్కనే ఉంది. ఆ షాప్ పక్కనే దాంట్లో పోయి అడిగితే వాడు అంత పెద్ద స్కేల్ తీసుకొని శాంపుల్కి తీసుకెళ్ళిన క్యాలెండర్ ఉంది నా దగ్గర, అంటే లాస్ట్ ఇయర్ క్యాలెండర్. ఆ క్యాలెండరు మొత్తం పొడుగులో వెడల్పులో అంత సైజులు తీసుకున్నాడు. మీరు ఇంతకాలంగా సైజులు తీసుకుంటా ఉంటే ఉన్నదేమో వీడి కాడనుకొని నేను సంతోషపడతా ఉన్నాను. చూసి ఫోన్ చేసిండు ఊరుకో. ఫోన్ చేస్తే వాడు చేతక్కు ఉంటుంది కదా, ఆ చేతక్కు వేసుకొని బుడి అనుకుంటూ వచ్చి చూసి మాట్లాడాడు. ఇంత అవుతుంది అని చెప్పి అన్నాడు. రేట్ ఎంత అయినా కానీ ముందు నాకు కావాలన్నా. సరే అని చెప్పి నన్ను వాడు ఇంకొకరు ఫోన్ చేసి లేవు అని చెప్పాడు. దొరకు అని చెప్పని అన్నాడు. సీజన్ అయిపోయింది, దొరకు అని చెప్పి అన్నాడు. ఇక అవసరం అనుకుంటా ఆడ నుంచి బయటకు వచ్చి వాడు అన్నాడు కదా ఇంకా 3 షాపులు ఉన్నాయని, ఒకటి అయిపోయింది. రెండో షాపు ఆడుందా అని వెతుక్కుంటా పోతా ఉన్నా. పోతా ఉంటే ఈ కొంచెం 10 అడుగులకు ముందుకు పోయినాక
10 అడుగులు ముందుకు పోయినా. 10 అడుగులు ముందుకు పోతే ఒక షాపు కనిపించింది. ఒక షాపు కనిపించినాక షాపులో పోయినా. పోతే ఎదురుగా ఒక ఆమె ఉన్నది. క్రిస్టియన్ క్యాలెండర్లు దొరుకుతాయి అని చెప్పి అని అడిగితే లొకేషన్ పంపించమంది మీరేనా అని అంటా ఉన్నది. లొకేషన్ పంపించమంది మీరేనా అని అన్నది. నేను కొంచెంసేపు ఏం జరుగుతుందో ఏమో అర్థం కాలే. కొంచెంసేపు నోటి మాట రాలే. నేను ఎక్కడికి వచ్చినా అని ఆలోచన వచ్చింది. అనుకున్నా. మళ్ళీ అడిగింది, మీరు వాట్సాప్లో లొకేషన్ పంపించమని అడిగారు మీరేనా అని చెప్పి అన్నది. తేరుకొని నేను అన్నా. అప్పుడు అనుకున్నా, అక్కడికే తీసుకొచ్చినవా ఆమె నేను అనుకున్నాక ఆమె రెండోసారి అన్నప్పుడు అర్థమైంది. అక్కడికే తీసుకొచ్చినవా అనుకున్నా. నేను అనుకొని తర్వాత నేనే లొకేషన్ షేర్ చేయమని చెప్పాను అడిగా అని అన్నా. ఆ తర్వాత ఫోన్ చూసుకుంటే ఫోన్లో అప్పుడు తర్వాత ఎప్పటికో లొకేషన్ పంపించింది ఫోన్లో. తర్వాత నేను అడిగా, మీరు పంపించిన క్రిస్టియన్ క్యాలెండర్ అది క్రిస్టియన్ది కాదు, అది అన్ని క్రిస్టియన్ది కానే కాదని మీ దగ్గర చిత్రం ఏంటంటే వాళ్ళు పంపించినప్పుడు కూడా మొదట ఎట్లాగైతే మొదటి షాప్ వాళ్ళు పంపించారో కనపడకుండా అలాగే పంపించారు వాళ్ళు కూడా. క్లారిటీగా ఉన్నటువంటి క్యాలెండర్ ఇదే క్యాలెండర్ పంపించమని అడిగాను నేను. అడిగితే వాళ్ళు బాగా క్లియర్గా ఉన్న పిక్చర్ పంపించారు. దాంట్లో ఉన్నది క్లియర్గా కనపడతా ఉంది. అందులో కొటేషను అహం ఎక్కడ మొదలవుతుందో పాతనం కూడా అక్కడనే మొదలవుతుందని ఉన్నది ఒక కొటేషన్. ఆ క్యాలెండర్ అది. నేను చూసా చెప్పేవాళ్ళకి, ఇది మీరు క్రిస్టియన్ అంటా ఉన్నారు, కాదు క్రిస్టియన్ది కాదు ఇది అని చెప్పా. వాళ్ళు కూడా మా దగ్గర ఇవే ఉన్నాయి ఇక లేవు అని చెప్పన్నారు. సరే మీకు చూడండి, ట్రై చేయండి, కావాలా నాకు చర్చికి, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే, తెలిసిన వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇవ్వలేదు అని అన్నా. అంటే కొంచెంసేపటికి ఆమె వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్యాలెండర్లను చూసి ఒక క్యాలెండర్ పంపించింది. ఆ పంపించిన క్యాలెండర్ రాత్రి అప్లోడ్ చేశా. రాత్రి నిన్నే తీసుకొచ్చా. పోయిన శనివారం రోజు జరిగింది ఇదంతా. పోయి ఇక ఆమె పంపించింది, ఇదే చర్చ్ క్యాలెండర్ ఇది అని చెప్పానని, నాకు కావాలి ఇవి, ఎంత అవుతుంది ఎప్పుడు ఇస్తారని చెప్పంటే చెప్పింది, రేటు చెప్పింది, మాట్లాడుకున్న అడ్వాన్స్ వాళ్ళు ఎంత అడిగారో అంత ఇచ్చా. నాకు క్యాలెండర్ కావాలి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కావాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పానంటే సరే అని చెప్పానని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అడిగినంత అడ్వాన్స్ నేను అప్పుడే ఇచ్చిన తర్వాత టైం పడుతుంది అని చెప్పానంటే వీలైనంత తొందరగా ఇవ్వమని చెప్పాను. తర్వాత ఇక నిన్నటి రోజున క్యాలెండర్ ఇవ్వటం జరిగింది. ఇచ్చిన రోజు సాయంత్రమే ఇంటికి వచ్చేళ్ళకే చీకటి అయిపోయింది. ఆ చీకటి అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి ఎటు అటు డిస్ట్రిబ్యూట్ చేసి ఎటు అటు పంపించేయని అటు పంపించేసి 10 అయింది రాత్రికి. 10ంటికి అప్లోడ్ చేశా నెట్లో. ఇప్పుడు నెట్లో ఉన్నది అది. ఆయన కార్యాలు గ్రహించలేము. నేను అనుకున్నా అదే షాపుకి పోతే ఏం జరుగుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న క్యాలెండర్ చూపిస్తారు, ఇదే ఉన్నదని చెప్పి అంటారు. మొదటిసారి పోయినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఇదే ఉన్నదని చెప్పినని ఇక దొరకవు అని చెప్పి అన్నారు. నేను కూడా వీళ్ళ దగ్గరికి పోతే మళ్ళా ఇదే చూపిస్తారు, ఏమంటారు ఎప్పట్లాగానే మా దగ్గర లేవంటారు. అందుకని దేవుని ఉద్దేశం ఏంది, ఇద్దరు మనుషుల దగ్గర నుంచి ఒకటే వచ్చింది క్యాలెండర్.
వచ్చింది కాబట్టి అసలు ఇవి ఎక్కడ ఉంటే అక్కడికి పోతే ఆడేమన్నా దేవుడు మేలు చేస్తాడేమో కదా అనుకోని అక్కడికి పోయిన తర్వాత ఇలాగ జరిగింది. అయితే ఈ తిరుగుతా ఉన్నప్పుడు నేను ఒక మాట అనుకున్నా, దేవుడు ఏమన్నా చేస్తే బాగుండు అని. ఇలాగ చేస్తాడు నా జీవితంలో మస్తు చూసిన ఇట్లాంటి దేవుని కార్యాలు. గ్రహించలేము ఆయన శక్తిని, ఇంత అని అంచనా వేయలేము. నేను అనుకున్న వీళ్ళ దగ్గరికే పోతే, ఈ క్యాలెండర్ పంపించిన వాళ్ళ దగ్గరికే పోతే ఏముంటది, అదే చూపిస్తారు. మొన్న వాళ్ళ దగ్గరికి పోతే అదేగా చూపించింది, అదే చూపిస్తారు. కాబట్టి అక్కడికే పోదాం. పోయిన తర్వాత ఆడున్నటువంటి అన్ని షాపులు తిరుగుదాం అనుకొని అక్కడికే పోయినా. అయితే మొదటే అసలు వీళ్ళు ఆ ఏరియాలో ఉంటారని కానీ, అక్కడనే ఆ షాప్లోనే ఆ గల్లీలోనే ఉంటారని కానీ నాకు తెలియదు. నేను తిరిగేటప్పుడు ఆ కాళ్ళ నొప్పులకి ఎంత దగ్గర 2-3 కిలోమీటర్లు తిరుగుతూనే ఉన్నా. మొత్తం ఇక ఏం అడిగినా కానీ ఏడుంటాయి అక్కడ ఉంటాయి ఏడుంటాయి అని చెప్పి నన్ను చెప్తూనే ఉన్నారు. నా ఆలోచన ఏంది, ఈ గౌలిగూడలోనే, ఎందుకంటే చాలా మంది చెప్పిన మాట గౌలిగూడ ఇక్కడనే క్యాలెండర్లు దొరుకుతాయి అని. మిగిలిన వాళ్ళు ఇంకా వేరే కాలనీలు ఏరియాలు చెప్పారు. నేనేంది ఇక్కడనే ఉంటాయి అని అనుకొని అక్కడే ఉన్నా. ఆయన శక్తిని ఇంత అని ఊహిస్తే ఇంత కాదు ఇంకా మించి అని ఆయన రుజువు చేసిండు. ఆయన కార్యాలు ముందు పెట్టి రుజువు చేసిండు. ఇవన్నీ వాళ్ళకి తెలియవు కదా. ఆమె అంటా ఉన్నది అప్పటికి, నేను బొయ్యాలకే కస్టమర్తో మాట్లాడుతూ ఉంటే నేను మొదట షాపులో మాట్లాడినట్టు, పక్కన ఇంకో షాపులో మాట్లాడినట్లు ఆ కస్టమరు వీళ్ళతోటి అంటా ఉన్నాడు. నేను వచ్చేటప్పుడు ఈయన ఆ షాపుల్లో అడ్రస్ కనుక్కుంటా ఉన్నాడు అని చెప్పినని ఆమె ఉన్నది కదా, ఆమెతోటి చెప్తా ఉన్నాడు. వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటా ఉన్నారు. ఆమె తర్వాత నన్ను అడిగింది, మీరు వచ్చేటప్పుడు అక్కడ మా అడ్రస్ ఏమన్నా అడిగారా అని అన్నది. మీ అడ్రస్ నాకేం తెలుసు, నేను అడగలే. అసలు మీ షాపు పేరే నేను మెన్షన్ చేయలే. నేను అడిగింది క్యాలెండర్లు దొరుకుతాయా, చర్చి క్యాలెండర్లు ఉన్నాయా, ఇది అడిగిన. నేను ఆ మొదటి షాపులో ఆ పక్కన ఉన్నటువంటి ఆ ప్రెస్లో 2 షాపుల్లో ఇదే అడిగా. వీళ్ళ షాప్ అడ్రస్ నేను అసలు అడగవద్దామని ఆలోచన నాకు లేదు. నేను అట్లా అడుగుతా. అప్పటికే ఆడ కస్టమర్ ఉండి ఆ కస్టమర్ వాళ్ళతోటి అంటా ఉండడం, నేను వచ్చేటప్పుడు ఈయన అక్కడ షాపులో మాట్లాడుతూ ఉన్నాడని ఆ కస్టమర్ వాళ్ళకి చెప్పిండంట. హిందీలో మాట్లాడుకుంటా ఉన్నారు. ఆమె తర్వాత నాతో అన్నది, మీరు అడిగారంటే అసలు మీ షాపు పేరు నేను మెన్షన్ చేయాల, నేను అడగల, బయటికే రాలా. ఎందుకు, అసలు ఆ షాపుకి పోదామని ఆలోచన నాకు లేదు. నేను మామూలుగా పోయినా. ఇంక ఇవన్నీ ఆమెకు తెలియదు కదా. చెప్పిన, నేను మామూలుగా క్యాలెండర్ల గురించి అడుగుతా ఉన్నా, మీ షాప్ గురించి అయితే కాదని చెప్పాను. అంతటి కార్యాలు, దేవుని కార్యాలు. ఈ కార్యాలు మన జీవితాల్లో జరిగించేటట్లుగా ఆ శక్తిని గ్రహించలేనటువంటి మన జీవితాలు అంతకు మించి, ఆయన శక్తి ఎంతటిదో అంతకు మించిన కార్యాలు మన జీవితాల్లో జరగాల. మనం గ్రహించలేము ఆయన కార్యాలు, కానీ ఆ గ్రహించలేని కార్యాలు మన జీవితాల్లో జరగాలి మనం చెప్పుకోవటానికి. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కృప చేతన ఆయన నీ మందిరంలో నీ కుడి చేతిని తోడుగా ఉంచి కృప చూపుచూ ఉన్న నీవు ఈ ప్రార్థనలను, ఈ వాక్యములను అనుసరించుచూ ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో గ్రహింపజాలనటువంటి గొప్ప కార్యములను మీ పేరిట జరిగించి మీరు మహిమను కలుగ చేసుకునండి. మీ పరిశుద్ధతకు తండ్రి, ఈ ఉదయకాల అయ్యా ఇదిగో వాక్యమును ప్రతిష్ఠించి ప్రార్థనలను మీ సన్నిధిలో తండ్రి కుమ్మరించుచు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కరుణ హస్తము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.